తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద చాలా సెన్సేషనల్గా నిలిచాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ఇంత ద్వేషము, ఇంత కసి, ఇంత కక్షపూరిత మైండ్ సెట్ ఉందా అనే దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ వీళ్ళు కలిసి ఇంతకుముందు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో వేయమని చెప్పి అడిగారు. జగన్ను జైల్లో వేయమని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వెళ్ళి అడిగారు అని. దానికి రిప్లైగా అమిత్ షా, మీకెందుకయ్యా ఇదంతా? చంద్రబాబుకి జగన్కి వాళ్ళు శత్రువుతుంటే వాళ్ళు చూసుకుంటారులే. గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో రెండు రకాల మిత్రులు ఉంటారు. ఒకరు ఇన్స్టెంట్ మిత్రుడు, ఇంకొకరు లాంగ్ టర్మ్ మిత్రుడు. చంద్రబాబు తెలుగుదేశం ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్, అది ఇన్స్టెంట్ అవసరం, ఇన్స్టెంటు. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండు, అంటే నమ్మకమైన ఫ్రెండు. జగన్ జైల్లో వేయాలని మీ ఆలోచన, మీ వైఖరి మీకు కూడా మంచిది కాదు. ఆ వైఖరి ఇసిపెట్టిపోయి వేరే చేసుకోపోండి అని చెప్పి పంపించారు అమిత్ షా. ఇది తాను చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే అక్కడ అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ముగ్గురే ఉన్నప్పుడు నాకెలా తెలిసి ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. నాకు హై ఎండ్ సోర్సెస్ నుంచి వచ్చింది. అండ్ ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలతో అండ్ పవన్ కళ్యాణ్ కొందరు కీలక నాయకులు, అంటే కోర్ కమిటీకి సంబంధించిన సభ్యులతో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నమ్మకస్తులు మాత్రమే కూర్చున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు, మనోహర్ అన్న చెప్పు వీళ్ళకు అమిత్ షా ఏమన్నారు, అమిత్ షా గారు అని అంటే అప్పుడు మనోహర్ చెప్పారు అక్కడ జరిగిన చర్చ అంతా. సో అక్కడి నుంచి విషయం బయటకు వచ్చింది అని ప్రొఫెసర్ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత జనం ఆశ్చర్యపోతూ ఉన్నారు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ద్వేషిస్తూ ఉంటారు. అసలు అంత ద్వేషం ఎందుకు? అసలు ఆ ద్వేషానికి అర్థం కూడా కనిపించదు మామూలుగా. ఎందుకు అంత ద్వేషమో తెలియదు. ఇప్పుడు మరి ఏకంగా కేంద్ర హోంమంత్రి దగ్గరికి వెళ్ళి జగన్ అరెస్ట్ చేయమని చెప్పి అడిగి అంత ద్వేషం పవన్ కళ్యాణ్కు ఉందా అని అక్కడ ఇంకొకటి కూడా ఉంది లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అడుగుతూ ఉంటే అక్కడ సెంట్రల్ వాళ్ళు పట్టించుకోలేదేమో. బహుశా వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు నుంచి నరుక్కుంటూ వద్దామని చంద్రబాబు గారు వీళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి అలా అడిగిపించారా? అలా అడిగిపించే అవకాశాలు ఎక్కువ. చంద్రబాబు గారికి తెలియకుండా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోడు. కాబట్టి ఈయన పోయి అక్కడికి అడిగారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి పర్మిషన్, చంద్రబాబు గారి ఆదేశాల మేరకే వెళ్ళి అడిగింటారు అనే చర్చ కూడా జరుగుతుంది. దీన్ని అయితే మనం కొట్టిపడేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఆయనే చెబుతారు కదా, నేనున్నది చంద్రబాబు గారి కోసం, టీడీపీ కోసం. వాళ్ళు 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి. చంద్రబాబు గారు అద్భుత నాయకుడు, నాకేం తెలియదు, నేనేమీ కాదు, ఆయన అద్భుతమైన నాయకుడు, ఆయన అధికారంలోకి తెచ్చుకోవాలి, ఆయన 15 ఏళ్ళు మనం కాపాడుకోవాలి, ఇదే చెబుతూ ఉంటారు. సో బహుశా చంద్రబాబు గారు ఏమైనా కనుక పంపించి సో దట్ ఈ విధంగా అడిగిపిచ్చి ఉంటారా అంటే దాన్ని కూడా ఏమీ కొట్టిపడేయలేము. ఏది ఏమైనా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఇటు టీడీపీ, జనసేన వీళ్ళ అగ్రనేతలే శత విధాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నట్టున్నారు. బట్ మరి కేంద్రం పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళేమైనా ఆగుతూ వచ్చారేమో. లేదంటే వీళ్ళ పరిధిలోనే వీళ్ళు చేసుకునేవాళ్ళు కదా ఏదో ఒకటి. చూద్దాం ఏం జరుగుద్దో.